లక్టీ కపుల్ నుండి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు 17.93 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వరద నీటిని తరలించే కాలువలకు శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్లోని ఆధునీకరించిన ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని గణేష్ నవదుర్గ మండలి త్రిశక్తి ఆలయ సేవా సమితి ఆధ్వర్యంలో దుర్గా శరన్నవరాత్రోత్సవ కరపత్రం ఆవిష్కరణ చేసిన మండలి సభ్యులు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేవి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపుకోవాలని, భక్తులు ప్రతి ఒక్కరూ దేవి నవరాత్రులు విజయవంతం చేయాలని వారు కోరారు. రాష్ట్రమంతా ఎల్ఈడి వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటు, వాటి నిర్వహణ బాధ్యతలను సర్పంచులకే అప్పగించాలని చెప్పారు. గ్రామాల్లో అవసరమైనన్ని కొత్త ఎల్ఈడి లైట్లను అమర్చడంతో పాటు వాటిని సమర్థంగా నిర్వహించే అధికారం గ్రామ పంచాయతీల పరిధిలోనే ఉండాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని అమెరికా కన్సుల్ జనరల్ శ్రీమతి లారా విలియమ్స్ మర్యాదపూర్వకంగా కలిశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన ఈ సమావేశంలో అమెరికా కన్సల్టెంట్ అధికారులు కూడా పాల్గొన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన ఈ భేటీలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. మంచిర్యాలలో సేవా భారతి కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, సేవా పేరుతో కొందరు మత మార్పులకు పాల్పడే పరిస్థితిలో ప్రజలకు నిజమైన సేవలు అందిస్తూ దేశానికి నిజమైన సేవ చేస్తున్న సంస్థ సేవా భారతి అని చెప్పడంలో అనుమానం లేదన్నారు. బైన్సాలో బాధితులకు ఇల్లు కట్టించిన ఘనత సేవా భారతికి దక్కుతోంది. సమాజానికి సేవ చేయాలని, ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవాలని మనసున్న సేవా భారతికి వారి సభ్యులకు అభినందనలు తెలియజేసిన బండి సంజయ్.